హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు కర్రీ చేపలు తీసుకొచ్చారు. ఎర్రమీలు అటండి, ఎర్రమీలు ఇవ్వండి. దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు వేసి పక్కన కలిపి పెట్టాను. ఇందులో శన వచ్చిందండి. ఇదిగోండి శన చాలా బాగుంటుంది. పులుసులో వేసుకుంటే పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజే అల్లం కదండి, టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజే చేశాను ఫ్రెష్గానండి. మనకి ఇంకా కూరలో పనికి వస్తుందండి అండి. ఇంకొంచెం చింతపండు నానేసాను. ఇదిగోండి అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టాను. ఇది కూడా అయిపోయిందని నిన్న కాక మొన్న ఎప్పుడో చేశాను. మళ్ళీ మీరు ఎలా చేస్తారో, నేనైతే పావు కేజీ అల్లం, పావు కేజీ వెల్లుల్లిపాయలు కలిపి చేసేస్తాను అన్నమాట. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టుకున్నాం కదండి, చేపల పులుసు పెట్టుకోవడం మీకు చూపిస్తాను. ఈరోజు కర్రీ వచ్చి మాది ఎర్రమేలు చేపల పులుసు అన్నమాట అండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాను. 2 కేజీలు నా చేప అన్నమాట అండి. ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇది మాత్రం పడుతుంది. ఇంకా సరిపోతే వేస్తాను. ఈరోజు ఒట్టి చింతపండుతోటే పెడతానండి పులుసు. బాగా దీన్ని కొంతసేపు వేపుకుందామండి. సరిపోతుంది. దీంట్లో మనం ఇందులో చేప ముక్కల్లో వేసాను కదండి పసుపు అదిని. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ చేపలు కదా, ఒక 3 స్పూన్ల దాకా వేస్తున్నాను. ఇది సరిపోద్దండి. బాగా ఇది వేగిలాగా మనం మూత పెట్టుకుందాం అండి. ఇందులో కొంచెం ఉప్పు వేస్తాను, పసుపు కూడా వేస్తాను. అయితే ఆయిల్ వచ్చేసే వరకు మనం దీన్ని బాగా వేపుతామండి. శన ఉంది కదండి, చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది శన చేప. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందామండి. చేపల్లో వేసాను. చేపల్లో కొంచెం వేసాను, సరిపడు కదండి ఉప్పు. మనం ఇందులో ఉప్పు వేసుకున్నాం. బాగా కలిపేసుకుని మూత పెట్టుకున్నాం. ఆయిల్ పైకి వచ్చేలాగా ఇలాగా చింతపండు పీసుకు పక్కన పెట్టి మూత పెట్టుకున్నాం. ఒకసారి మనం మూత తీసుకు చూసుకుందాం అండి. ఇంకా ఆయిల్ సరిపోనే లేదండి. 3 పెద్ద స్పూన్లతో 3 వేసాను. ఆయిల్ దొక్కుంటుంది కదండి, ఆయిల్ ముక్కుతో ఎక్కువ కదా చేపలో పడుతుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి, మనం చేప ముక్కలు వేసుకుని కొంతసేపు కొంచెం కారం వేస్తానండి. అందులో కొంచెం వేసాను. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్లు కారం వేసి దీన్ని మనం తర్వాత చూసుకుందాం. ఇది కలిపేసి కలిపేద్దామండి. ఇప్పుడు మనం చేప ముక్క వేసేసుకుందామండి. పది ముక్కలు 12 ముక్కలు వచ్చినాయండి. 2 కేజీలు చేప తీసుకొచ్చారు. పొట్ట ముక్కలు బాగానే వచ్చినాయి. శన ఎక్కువ ఉంది కదండి, శన చాలా బాగుంటుంది పులుసు, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదే బొర్రలో ఇందులో పెట్టేసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం ఇది కూడా నేను శనగ కూడా ఇలా వేసుకుంటే మనం దీనికి ఉప్పు కారాలు పడతాయన్నమాట. శనగ విడిగా కూడా వేపుడు చేసుకోవచ్చు, కానీ పులుసులో అయితే పులుసు టేస్ట్ వస్తుంది. దీనికి పులుసు అంతా పట్టి బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని దీంట్లో ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి. ఇదిగోండి ఒక్క నిమిషం ఉడికించాం కదా, కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను, చింతపండు పులుసు వేసేసుకుందామండి. వేసాం కదా, ఇంకో కొంచెం ఉంది, అదే వేసేస్తాం. ఇదిగోండి మొత్తం చింతపండు పులుసు వేసాను కదా, ఒక్కసారి మనం ఇలా అనుకుని కొంచెం తర్వాత మళ్ళీ ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒక్క మరిగిన తర్వాత మనం ఉప్పు కారాలు చూద్దామండి. చేపల పులుసు చాలా అన్నీ రెడీ చేసుకుంటే 10 నిమిషాలు అయిపోద్దండి, చాలా సింపుల్గా అయిపోద్ది. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, సపోర్ట్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు వీడియోలు పెడుతున్నాను కదండి, చూస్తున్నారు, ఇంకా కూడా చూడాలని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి మరగనిద్దామండి చేపల పులుసు. మరిగాక ఉప్పు అది చూసి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం, కొంచెం లాస్ట్లో మెంతి పొడి కూడా వేసుకుందాం. మళ్ళీ చూపిస్తాను. ఒకసారి పులుసు మూత తీసి చూసుకుందామండి. ఎద్దుకోండి ఒకసారి మనం ఇలా గరిటతోటి శనం అలా ఉడకబెట్టేసుకోవాలన్నాడు, ముందు ఉడకబెట్టేసానండి అన్నమాట. ఉప్పు పసుపు వేసి గుడ్లో కట్టేసి ఉడకబెట్టేసి అలా చక్కగా వస్తాయి. ఇప్పుడు పులుసులో వేసుకున్నాం అనుకున్న పులుసు పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసి కొంచెం మెంతిపిండి కూడా మనం వేసుకుందాం. ధనియాల పౌడర్, ఉప్పు సరిపోలేదు, ధనియాల పౌడర్ వేస్తాను. ఇదిగోండి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసాను, మెంతిపిండి లాస్ట్లో వేస్తానండి. ఒకసారి మనం ఇలాగ పెట్టుకుని ఒకసారి ఇలా అనుకుంటే, పెద్ద చేపే కదండి మరి పెద్దగా పెట్టాలి. బాగానే వచ్చినాయి ముక్కలు, 2 కేజీలన్నరట. బాగా మరిగిన తర్వాత మనం చూసుకుందామండి, మళ్ళీ చూపిస్తాం. పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడు మనం 4 బెండకాయలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా ఉంది, వేసేస్తున్నాను. మనం ఇంకొక 2 నిమిషాలు మరిగిన తర్వాత దింపేస్తున్నాం. చూడండి పులుసు బాగా మరిగిపోయింది, బెండకాయలు కూడా ఉడికినాయి, ఆయిల్ చూడండి వస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం మెంతిపిండి వేసుకున్నాను, కొంచెం చేపల పులుసుకి మెంతిపిండి. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్ని కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకున్నాను. పులుసు కూడా మరిగిపోయింది, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇదిగోండి చూసారా, ఇలా చక్కగా శనగగుడ్డను కట్టుకుని ఉడకబెట్టుకుంటే ఇందులో వేసుకుంటే బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. పులుసు అది పడుతుంది అన్నమాట, పులుపు అది. ఈరోజైతే మామిడికాయ వేయలేదండి, బెండకాయ వేసి చేపల పులుసు పెట్టాను, చక్కగా ఉందండి. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. చేపల పులుసుకి కూడా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చినప్పుడు కొత్తిమీర కూడా తెస్తారు, కొత్తిమీరలో అయితే బాగోదండి. చూసారు కదా, ఎర్రమేను చేపల పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను.